నా పేరు ఇన్నమూరి పద్మావతి. మాది రాజుగారిపాలెం. నేను ఈ ధ్యానంలోకొచ్చి 10 సంవత్సరాలయింది. మా అబ్బాయి ఒకరోజు నేను భోంచేసి పడుకున్నాను. రవి మాస్టర్ గారి పిరమిడ్ దగ్గరికి ధ్యానానికి అందరూ వెళ్తున్నారు, నువ్వు కూడా వెళ్ళమ్మా అని చెప్పాడు. సరే అందరూ వెళ్తున్నారని నేను కూడా వెళ్ళాను. నేను ఎక్కువసేపు కూర్చోలేను అని చెప్పాను. అక్కడికి పోయిన తర్వాత వాళ్ళందరూ ఒక 10 నిమిషాలు అరగంట సేపు చేసి వెళ్ళిపోయారు. నేను మాత్రం గంట సేపు కూర్చున్నాను. గంట సేపు కూర్చుంటే ఆ కూర్చున్న అనుభవంలో నా చెవి, మెదడు 2 ధ్యానంలో చూసుకున్నా నేను. అప్పటాల నుంచి ఇంకా నాకు ధ్యానం చెయ్యాలి అని అనిపించింది. ఇంకా రోజు ఒక గంట ధ్యానం చేస్తూ ఉన్నాను. రోజు ఒక గంట చేస్తా ఇంకా ధ్యానం చెయ్యాలి అనిపించేది. రవి మాస్టర్ గారిని మేము కూడా పిరమిడ్ కట్టించుకుంటాము అని చెప్పాను. పిరమిడ్ ఆయన అడిగి పిరమిడ్ కట్టించుకున్నాం. పైన డాబా మీద పిరమిడ్ కట్టించుకొని ఇంకా ధ్యానం చేయాలని తపనగా అనిపించేది. అలా రోజుకు 3 గంటలు ధ్యానం చేస్తూ ఉన్నాను. 3 గంటలు ధ్యానం చేస్తూ ఉన్నాను. ఆ 3 గంటలు కూడా గాలిలో కూర్చున్నట్టుగా, తేలిపోతున్నట్టుగా అనిపించేది. అలా ధ్యానం చేసేదాన్ని. అలా ధ్యానం చేస్తూ ఇంకా 3 సంవత్సరాలు ధ్యానం చేసేపటికి ఆసన సిద్ధి వచ్చింది. ఆసన సిద్ధి వచ్చేప్పటికి ఎన్ని గంటలైనా ధ్యానం చెయ్యాలనే అనిపించేది. అలా ధ్యానం చేస్తూ ఉన్నాను. ఈ ధ్యానంలోకి రాకముందు నాకెప్పుడూ ఏదో ఒక రోగం ఉండేది. ఆ రోగాలన్నీ తగ్గిపోయి ఈ ధ్యానంలోకి వచ్చాక ఈ ధ్యానం మళ్ళీ నాకు జన్మనిచ్చింది. ఈ ధ్యానం మళ్ళీ నాకు జన్మనిచ్చేపటికి ఇంకా ధ్యానం చెయ్యాలని కుతూహలంగా ఉండేది. అలా ధ్యానం చేస్తూ ఉండగా నాకు ఒకరోజు మా అబ్బాయి గోల చేస్తుంటే నేను ఇంకా ఈ ధ్యానం ఎలా చేయనన్నా. ఈ ధ్యానం ఎలా చేయాలంటే ఆ రోజు రాత్రి మాస్టర్స్ నాకు ధ్యానంలో గడపడి నీకు 2014 నుండి ధ్యానం బాగుంటుందని చెప్పారు. అలాగే మాస్టర్స్ చెప్పారు, ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. నా సాధన అలా రోజు ధ్యానం చేస్తుండగా పొద్దున పూట 3 గంటల కాడి నుంచి 5 గంటల దాకా ధ్యానం చేసేదాన్ని. అక్కడి నుంచి 6 దాకా యోగ నిద్రపోయేదాన్ని. అన్నీ అనుభవాలే, దాంట్లో కూడా అనుభవాలు ఉండేవి. అట్లా ధ్యానం చేసేటప్పుడు పెద్ద పెద్ద మాస్టర్స్ కానీ, దేవతలు కానీ అన్నీ కనిపించేవి. గుళ్ళల్లో అనుభవాలు కానీ అన్నీ ఎక్కడికి వెళ్తున్నా సరే అనుభవాలు కనిపించేవి. నేను ఉదయం పూట లేచినప్పుడు సూర్య నమస్కారాలు చేస్తుంటాను. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు సూర్యుల్లో కూడా నాకు అనుభవాలు కనిపించాయి. ఎప్పుడు ధ్యానం చేసినా కూడా మాస్టర్స్ కానీ, పెద్ద శివుడు, పార్వతి అందరూ అలా పెద్ద పెద్ద దేవతలు కానీ అలా నాకు ధ్యానంలో మాస్టర్స్ అందరూ అనుభవాలు కనిపిస్తూ ఉండేవి. ధ్యానానికి రోజు సాధన చేస్తూ ఉండేదాన్ని. సాధనలో కూడా అదే 3 కాడి నుంచి 5 దాకా 6 యోగ నిద్రపోయేదాన్ని. అక్కడి నుంచి మళ్ళీ 12 గంటలకు ధ్యానం చేసి స్నానం చేసి ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. అక్కడ కూడా నాకు అనుభవాలు బాగుండేవి. స్నానం చేసినప్పుడు ధ్యానం చేస్తే అనుభవాలు బాగుండేవి. అలాగా మళ్ళీ 3 గంటలకి భోంచేసినాక మళ్ళీ అప్పుడు కూడా 1 గంట చేసేదాన్ని. 1 గంట చేస్తే అక్కడ కూడా అనుభవాలు పులులు కానీ, ఆవులు కానీ, దోళ్ళు కానీ కనిపించేవి. అట్లా ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం చేస్తూ ఉన్నాను. సాయంత్రం పూట కూడా 7:30కు స్నానం చేసి పుస్తకాలు చదివి ధ్యానం చేసి 9 గంటలకు భోంచేసేదాన్ని. సాయంత్రం పూట 6 గంటలకు దీపాలు పెడితే దీపాల్లో కూడా అనుభవాలు కనిపించేవి. అలా దీపాల్లో కూడా అనుభవాలు కనిపించేవి. రాత్రి పండుకోపోతా కూడా ధ్యానం చేసే పండుకునేదాన్ని. బాగా ఎనర్జీస్ ఉండేది. ఆ ఎనర్జీస్ ఎక్కువయ్యి బాగా పండుకున్న కాడి నుంచి 2 దాకా నిద్ర పట్టేది కాదు. ఎవరెవరో ఆత్మలు మాస్టర్స్ కనిపించేవి. అలా 2 దాకా చూసేదాన్ని. అలా సాధన చేసి నాకు 3 సంవత్సరాలు చేసేపాటికి ఆసన సిద్ధి వచ్చింది. ఆసన సిద్ధి వచ్చిన తర్వాత ఎన్ని గంటలైనా చేయటానికి ధ్యానం బాగా కుదిరేది. బాగా ధ్యానం చేస్తూ ఉన్నాను.
మరి ధ్యానంలో కూర్చున్నప్పుడు మా పిరమిడ్‌లో ధ్యానంలో కూర్చుంటే నలుగురు దేవతలొచ్చి కనిపించేవారు. అట్లా ధ్యా 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 కనిపించి "నువ్వు ధ్యానం చెయ్యి, అదే పుస్తకాలు రాయి" అనని చెప్పి ఎళ్ళి చెప్పేవారు. సరే అనేదాన్ని. అలా ధ్యానం చేసి ఇది చేసేదాన్ని. పుస్తకాలు చదివి పుస్తకం కూడా రాస్తూనే ఉన్నారు. పత్రిజీ గారి పుస్తకం రాయమన్నారు. అనుభవాలు రవి మాస్టర్ గారు చెప్పారు. మా గురువు గారైన రవి మాస్టర్ గారికి నమస్కారాలు. పుస్తకం రాయమన్నారు. పుస్తకం రాస్తూ ఉన్నాను. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒకసారి ఒక గదిలో నుంచి చూశాను. పెద్ద పెద్ద కొండలు, మేఘాలు అనిపించేది. ఇదేంటి ఇట్లా ఉందంటే పైలాకాల్లో ఉన్నాను అనిపించింది అనుభవం. మా వారు నేను ఇద్దరం ఉన్నాము. అది ఊర్ధ్వలోకం అని అనిపించేది. నాలోంచి అనిపించేది. అలాగే ధ్యానం చేస్తూ ఉన్నాము. చేసి ధ్యానం చేస్తూ ఉన్నాము. స్వస్థ శరీర యానం కూడా తిరుగుతున్నట్లుగా అనుభవాలు పొందాను. స్వస్థ శరీరం అయితే రాలేదు కానీ అనుభవాలు పొందాను. ప్రతిసారి ఆత్మ సాక్షాత్కారం చూసుకునేదాన్ని. ఈ బొట్టుకాడ వెలుగులోంచి కూడా ఆత్మ సాక్షాత్కారం చూసుకునేదాన్ని. వెలుగులోంచి నా ఆత్మ సాక్షాత్కారం చూసుకుంటాను. రోజుకు 4-5 గంటలు ధ్యానం చేస్తూ ఉన్నాను. ఒకరోజు ధ్యానంలో ప్రళయం వచ్చినట్టుగా అనిపించింది. ప్రళయం వచ్చినట్టు ఇదేంది అని చెప్పి గదిలోంచి కిటికీలోంచి చూస్తే నీళ్ళు అన్నీ వాగులు పొల్లిపోతున్నట్టు కనిపించాయి. భయం వేసింది. అప్పుడు మా రెండో అక్కయ్య చనిపోయింది. ఆత్మరూపంలో వచ్చి నేనున్నాను కదా అని నీకు భయం ఎందుకు నేనుంటా కదా అని చెప్పి ఆమె దగ్గరకు వచ్చి కనిపించి అలా భయం పోయింది. అలా అనుభవం వచ్చింది. అలాగే మాస్టర్స్ కనిపించేవాళ్ళు. మాస్టర్స్ కనిపిస్తే మాస్టర్స్ 2016 నుంచి నీకు ధ్యానం బాగుంటుంది అన్నారుగా, అలా ఉన్నత స్థితికి మొదలైంది. 2016లో నాకు ఉన్నత స్థితి మొదలైంది. అక్కడి నుంచి నేను ధ్యానంలో కూర్చునేటప్పుడు మాస్టర్స్ ఉంటారు, లేచేటప్పుడు మాస్టర్స్ కనపడతారు. అలా ధ్యానం చేసేదాన్ని. ఎన్నిసార్లు కూర్చున్నా కూడా నాకు మాస్టర్స్ తోడుగా ఉంటారు. అలాగే సూర్యుల్లో కానీ చంద్రుల్లో కానీ అనుభవాలు పొందాను. ఇంకా శంకు చక్రం అని అన్నీ నా ఆత్మసాక్షాత్కారం చూసుకునేదాన్ని. సూర్య నమస్కారాలు చేసేదాన్ని. పొద్దున పూట, మధ్యాహ్నం, సాయంత్రం పూట చంద్రుడికి అలా చేస్తున్నప్పుడు నా ఆత్మసాక్షాత్కారం చూసుకునేదాన్ని. అలా చేసేదాన్ని. చేసి నేను తోడుగా ఉండి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తోడుగా ఉండేవాళ్ళు. ఏ ఊరైనా బయటికి వెళ్ళేటప్పుడు కూడా నాకు తోడుగా వచ్చేవాళ్ళు. ఏడ కూర్చున్నా ధ్యానంలో మాస్టర్స్ కనపడతానే ఉంటారు. అప్పటానికి 2016 నుంచి నాకు ధ్యానం బాగా కుదిరేది. ఇంకా అలాగే బయటకు వచ్చినప్పుడు ప్రకృతిలో అనుభవాలు కూడా ఉన్నాయి. ఒకరోజు కోటప్ప కొండకి వెళ్ళాము. రమ మాస్టర్ యోగా క్లాసులు పెట్టించి అక్కడ చేయించారు. అక్కడ కూడా మేము ధ్యానం చేసి 3 నేత్రాలు నాకు ఎడమ కంటి వైపు, కుడి కంటి వైపు జీవచక్షు ద్వారా మూడిట్లో కూడా నేను అనుభవాలు పొందేదాన్ని. ఇప్పటికీ అప్పటికీ నేను మొదలైన కాడి నుంచి కూడా ధ్యానంలోకి వచ్చిన కాడి నుంచి ఎప్పుడూ అనుభవాలు కనిపించేవి. 3 నేత్రాల్లోంచి అనుభవాలు కనిపిస్తూనే ఉంటాయి. వెలుగులు కానీ, కాంతులు కానీ, మాస్టర్స్ కానీ, దేవతలు కానీ ఎప్పుడూ ధ్యానంలో కనిపిస్తూనే ఉంటారు. కళ్ళు తెరిచినా ధ్యానమే, కన్ను మూసినా ధ్యానమే. 24 గంటలు ధ్యాన స్థితిలోనే ఉంటుంది. అలాగే అన్నం తిని నిద్రపోయినా కూడా అనుభవాలు కనిపించేవి. గుర్రాలని, పులులని, మేకలని, ఏయో ఒకటి జంతువులు కనిపించేవి. అలాగే మధ్యాహ్నం నేను వంట చేసిన తర్వాత వాళ్ళకి పక్షులకి పొద్దున పూట పక్షులకి, వాటికి, పిట్టలకి అన్నిటికీ బియ్యం పెట్టి నేను వాటిని ఆశీర్వదించుకునేదాన్ని. అలాగే వంట చేసిన తర్వాత నిండు తపాళ్ళ అన్నం పెట్టి కాకులకి అలా ఇది చేసేదాన్ని. పిట్టలకి వాటికి అన్నం పెట్టేదాన్ని. అలా చేసేదాన్ని. సాయంత్రం పూట చెట్లు పెంచేదాన్ని. నాకు చెట్లు పెంచటం అంటే ఎంతో ఇష్టము. అలాగా
సాయంత్రం పూట పొద్దున పూట చెట్లకి నీళ్లు పోసి ఆ పూలే పూజకి ఉపయోగించేదాన్ని. నాకు చెట్లు పెంచడం అన్నా కూడా ఎంతో ఇష్టం. అలా చెట్లకు కూడా సేవలు చేస్తూ ఉండేదాన్ని. అట్లాగే సేవలు చేస్తూ ఉన్నాను. మా అత్తయ్య గారు మా మామయ్య గారు కూడా మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. మా వారు అన్నదమ్ములు, ఇద్దరు అన్నదమ్ములు అయితే వాళ్ళు ఇద్దరు కలిసిమెలిసి బాగానే ఉండేవారు. ఎవరి కుటుంబాల వాళ్ళమే. మా మరిది గారు మావారు కలిసిమెలిసి బాగానే ఉంటారు. వాళ్ళిద్దరు కూడా మా ఊళ్ళో వాళ్ళ రామలక్ష్మణుల్లాగా భావిస్తారు. అట్లాగే మా ఇంట్లో అందరూ ధ్యానం చేసుకుంటూ ఉంటాము. మా వారు, మా అబ్బాయి, నేను అందరం ధ్యానం చేసుకుంటూ ఉంటాము. మాస్టర్స్ కూడా సహకరించేవాళ్ళు. అలా చెప్పేదాన్ని. నేను చాలాసార్లు ఆత్మసాక్షాత్కారం పొందాను. ధ్యానంలో కూర్చున్న తర్వాత ఇంకా ధ్యానం చేయాలి అనిపించేది. అట్లా రోజుకి 5 సార్లు కూర్చుంటాను ధ్యానంలో. తపస్సులాగా చేస్తాను. మరి ఏకుందామన మామూలుగా 12 గంటలప్పుడు, 3 గంటలప్పుడు, సాయంత్రం పూట పండుకునేటప్పుడు 5 సార్లుగా ధ్యానం చేసేదాన్ని. ఒక తపస్సులాగా ధ్యానం చేస్తాను. అలాగే కూర్చున్నప్పుడు పత్రిజీ సారు కనిపించేవాళ్ళు, మాస్టర్స్ కనిపించేవాళ్ళు. ఎప్పుడు గైడ్ మాస్టరు వెంటనే ఉంటారు. నేనే పని చేసుకుంటున్నా కూడా గైడ్ మాస్టర్ కనిపిస్తూనే ఉంటారు. మాస్టర్స్ అప్పుడప్పుడు మాట్లాడతారు, ప్రతిసారి మాట్లాడుతూనే ఉంటారు. అట్లాగే మా మామయ్య గారికి సరిగా ఉండేది కాదు. పొద్దున పూట మా వారు, మా అబ్బాయి, మా మామయ్యకి స్నానం చేయించారు. ఆయన కాలం చేసే పరిస్థితిలో ఉన్నారు. అప్పుడు గురక పెట్టారు. నేను ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చుంటే ఆయన చనిపోయినట్టుగా పాడే మా వారు బట్టలు కట్టుకొని తెల్లటి బట్టలు అలాగే నింపకుండా పట్టుకున్నట్టుగా కనిపించారు. అదే రోజు రాత్రికి 9:30కి మా మామయ్య కాలం చేశారు. ఆ అనుభవం ముందుగానే పొందాను. అలాగే మా అత్తగారు కూడా సేవలు చేసేదాన్ని. మా అత్తగారు కూడా చేసేటప్పుడు మా అత్తగారిని కూడా నేను ధ్యానం చేసేటప్పుడు ఆమెను కూడా ధ్యానంలో కూర్చోబెట్టేదాన్ని. అలాగే ధ్యానం చేసేది ఆమె కూడా హుషారుగా ఉండగలిగిద్దని పక్షవాతం ఉండేది. ఆ పక్షవాతంలో కూడా ధ్యానం చేపించి సేవలు చేసేదాన్ని. చనిపోయేటప్పుడు కూడా నాకు అనుభవాలు ఇంకా బాగుండేవి. ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నా కూడా కూర్చోవాలని అనిపించిద్ది, లెగవాలి అనిపించదు. ఆ అనుభవాలు యోగ నిద్రలో కానీ ఎప్పుడు కూర్చున్నా సరే నిద్రలో అనుభవాలు ఉంటానే ఉంటాయి. అనుభవాలు లేకుండా ఉండవు. ఎక్కడికి పోయినా ఏడిపోతున్నా ముందుగానే అనుభవం. గుళ్ళల్లో పోయినా నాకు భజనలంటే ఇష్టం. అలాగే భజనలంటే ఇష్టం. భజనలకు పోతే భజన అయిపోయేంత వరకు నేను ధ్యానం చేసేదాన్ని. పూర్తి అయ్యేంత వరకు కూడా ధ్యానం చేసేదాన్ని. భజన పాటలు కూడా నేను ధ్యానంలో మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా అని పాటలు వినిపించేవి. ఒకసారి ధ్యానంలో లాహిరి పాట కూడా వినిపించింది. అలా నేను భజనలకు తరచు భజన అంటే ప్రాణం పోయి ధ్యానంలో కూర్చోవచ్చని అలా ధ్యానం చేసేదాన్ని. అలా ధ్యానం చేసి అందరికీ సేవలు చేస్తూ చేసుకునేదాన్ని. అలా బాగానే నాకు ఇంకా ధ్యానం చెయ్యాలి అనిపించేది. అలా ధ్యానం చేసి అందరినీ సంతోషపెట్టేదాన్ని. పత్రిజీ గారికి నమస్కారం. ఇలా అందరికీ చేసేదాన్ని. మాస్టర్స్ అందరికీ నమస్కారం. పిఎంసి ఛానల్ వాళ్ళందరికీ నమస్కారం. ఇది వినే వాళ్ళందరికీ శతకోటి వందనాలు. ఈ ధ్యానం నేర్పించిన గురువు గారు మాస్టర్ గారికి, అరుణా మేడం గారికి, వంశీ గారికి అందరికీ శతకోటి నమస్కారాలు. నా ముందు తప్పులుంటే మన్నించండి. బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారం. చర్నల మేడం గారికి, మాస్టర్స్ అందరికీ శతకోటి వందనాలు, అనంతకోటి నమస్కారాలు. నా తోడు నాకు ఎక్కడికి పోయినా కూడా జయం పిన్ని తోడు వచ్చేది. జయం పిన్నితో కూడా నేను సాయంత్రం పూట అనుభవాలు చెప్పుకొని ఆమెతోటి సేవ్ చేసుకునేదాన్ని. ఆమెను ఒక తల్లిగా భావించేదాన్ని. ఆమె దగ్గరికి పోతేనే నాకు ఇంకా ధ్యానం బాగుంటుంది. మేమిద్దరం కలిసినా ధ్యానం బాగుంటుంది. ఎక్కడికి పోయినా మేమిద్దరం వెళ్ళేవాళ్ళం. అలా ర్యాలీలు చేస్తూ యోగా క్లాసులకు వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నా కూడా ఇద్దరం అలా క్లాసులకు వెళ్తూ చేసేదాన్ని. నేను
నేను ఆమె గత జన్మలో జంట ఆత్మలం అని మాస్టర్స్ చెప్పారు. అలాగే మీ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆమె పరిచయం అయ్యి ఆమెతోటి విడనాడక ఎప్పుడు దియా పెట్టకుండా ఎక్కడికి పోయినా ఇద్దరం ధ్యానం చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. అలా ధ్యానంలో ఇంకా చేయాలనిపించేది. ఇంకా ఇంకా ఎన్నో అనుభవాలు ఉన్నాయి, చెబితే తీరదు, ఎంతసేపైనా చెప్పగలను అనని కాదే పక్కన వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి ఈ ధ్యానం ఇంతతో విరమించుకుంటున్నాను. బ్రహ్మర్షి పత్రిజీ గారికి నమస్కారం. వినేవాళ్ళందరికీ నమస్కారం. పిఎంసి ఛానల్ వాళ్ళందరికీ శతకోటి వందనాలు, అనంతకోటి నమస్కారాలు. ఓ